తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను భారీ కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. రాబోయే రోజుల్లో కూటమి ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అంధకారంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఆలోచనలతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చేయడంలో మా వంతు మేము కూడా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తిని లక్ష్మి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు, సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో అంధకారంలో నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. దానికి మీ అందరం కూడా ఎప్పుడూ అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా సిబిఎన్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు చేసుకోగలిగాం.